లాంటి మనిషిని నేను నమ్మొచ్చా? ఏదో ఒక రకంగా శ్యామ్ని అడ్డం పెట్టుకుని కార్తిక్ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. పాపకు జ్వరం వస్తే బాధపడేది మనం కాదా? సారీ అండి, పాపకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనండి. డబ్బు అంటే ఇతను నేననుకున్నంత నిజాయితీపరుడు కాదు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ సార్, బస్టాండ్లో ఎవరో మనిషి బ్యాగ్ మర్చిపోయి వెళ్ళారు సార్. అతన్ని పట్టుకుందామని ఆటో తీసుకుని ఊరంతా వెతికాను సార్, కానీ దొరకలేదు. ఇదిగోండి డబ్బు, మొత్తం 1,00,000 రూపాయలు. ఇందులో ఆటోకి 500 ఖర్చయింది సార్. ఇందులోంచి తీసుకున్నాను సార్, ఎందుకంటే నా జోబులో నుంచి ఖర్చు పెట్టలేను కదా సార్, అందుకు. ఒక్క నిమిషం మేడం, ఏం చేయమంటారు? మేడం, మీరా? మీరేంటి ఇక్కడున్నారు? తర్వాత చెప్తాను, మీతో పనుంది, నాతో రండి. మరి డబ్బులు? అవి మేడం గారి డబ్బులయ్యా. అదేంటి? అదేంటో నేను చెప్తాను, రండి రండి. ఏంటి మేడం, అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? చెప్తాను. మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నా అది మన మధ్యనే ఉండాలి. అలాని మాటివ్వండి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మేడం. అన్నీ అర్థమవుతాయి శ్యామ్ గారు. మీకు దొరికిన ఆ డబ్బులు, అవి పోగొట్టుకున్న పెద్దాయన, ఇవన్నీ నేను అరేంజ్ చేసినవే శ్యామ్ గారు. మీరు అరేంజ్ చేశారా? ఎందుకు? మీరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడం కోసం. నేను ఎలాంటి వాడినో తెలుసుకోవాలా? ఎందుకు? ఎందుకు మేడం? చూడండి శ్యామ్ గారు, నాకు మీ వల్ల ఓ పెద్ద సహాయం అవసరమైంది. అది మీరే చేయగలరని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను. మీ నిజాయితీ తెలుసుకోవాలని చిన్న డ్రామా ఆడాను. మీరే గెలిచారు. అందుకే మీతో డీల్ మాట్లాడాలనుకుంటున్నాను. సాయం అంటారు, డీల్ అంటారు, నాకేం అర్థం కావట్లేదు. సరే, మీరేం చెప్తారో చెప్పండి మేడం. మీరు 1 సంవత్సరం పాటు కాంట్రాక్ట్ భర్తగా నా జీవితంలోకి రావాలి. సంవత్సరం తర్వాత మనం విడాకులు తీసుకుందాం. ఆ అగ్రిమెంట్ ముందే రాసుకుందాం. ఏమంటారు? ఎందుకు నవ్వుతున్నారు? నవ్వకపోతే ఏం చేయమంటారు మేడం? మీకు ప్రాక్టికల్ జోక్ చేయడానికి నేనే దొరికానా? ఇందాక నా నిజాయితీ పరీక్షించడం కోసం డబ్బులిచ్చి ఆ పెద్దాయని పంపించాను అన్నారు. ఇప్పుడు ఏకంగా
మీకు భర్తగా నేనేం జోక్ చేయడం లేదండి. నేను చెప్తుంది నిజం. నిజంగానే మీరు నాకు భర్తగా నటించాలి. ఎందుకు మేడం? నేనొక వ్యక్తిని ప్రేమించాను. అతని చేత తాళి కూడా కట్టించుకున్నాను. కొన్ని కారణాల వల్ల నేను అతనికి దూరం అయ్యాను. అతను మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నన్ను చూశాక అతను తన భార్యతో కాపురం చేయడం లేదు. నా జ్ఞాపకాలతో తన భార్యకి అన్యాయం చేస్తున్నాడు. ఇది తప్పని నచ్చ చెప్పినా వినలేదు. చివరకు నేను పెళ్లి చేసుకుంటేనే తన భార్యతో కలిసి బ్రతుకుతానని చెప్పాడు. అందుకే ఈ నాటకం. నాకంతా అర్థమైంది మేడం. అతన్ని నమ్మించడం కోసం నేను భర్తగా నటించాలి. వాళ్ళ కాపురం నిలబెట్టాక మనం విడిపోవాలి, అంతేగా? అవును. నా జీవితంలో భర్తగా వచ్చే వ్యక్తి వల్ల నాకే అపాయం రాకూడదని ఇలా నాటకం ఆడాను. ఇది తప్పు కాదు కదా? అస్సలు తప్పు కాదు మేడం. నేను ఎవరినో తెలీదు, ఎలాంటి వాడినో తెలీదు. నన్ను ఎలా నమ్ముతారు? అందుకే మీ ఆలోచనే కరెక్ట్. కానీ నాదో షరతు. ఏంటో చెప్పండి. మీకు భర్తగా సంవత్సరం పాటు నటించడానికి నేను ఒప్పుకోను. ఓ ఉద్యోగం చేసినట్లుగా అయితే ఒప్పుకుంటాను. దానికి దీనికి తేడా ఏంటి? మరి ఉద్యోగం అంటే జీతం కూడా వస్తుంది కదా మేడం? ఓ అదా. ఎంత కావాలి? రోజుకి 2000. ఫుడ్ అకామిడేషన్ అన్నీ మీవే. ఫుడ్ అకామిడేషన్ ఇచ్చి మీకు 10,000 ఇస్తాను. చూడండి మేడం, ఈ మ్యాగశ్యామ్ క్యారెక్టర్ ఏమిటో మీకింకా పూర్తిగా అర్థం కాలేదు. నా కష్టానికి ఎంత ప్రతిఫలం కావాలో అంతే తీసుకుంటాడు ఈ మ్యాగశ్యామ్. రోజుకి 24 గంటలు, గంటకి 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు. మనం ఎంత కష్టపడ్డా ఈ టైంలోనే కష్టపడాలి. మీరు డబ్బులు ఎక్కువిస్తారని రోజుకి 48 గంటలు రావు, గంటకి 120 నిమిషాలు రావు, నిమిషానికి 120 సెకండ్లు రావు. నా కష్టానికి నేను చెప్పుకున్న ప్రతిఫలం 2000. అవతల వారికి మన అవసరం ఉంది కదా అని ఎక్స్పెక్టేషన్ చేసే క్యారెక్టర్ కాదు నాది. నేనేం పెద్ద పెద్ద కారుల్లోనో విమానాల్లోనూ తిరగాలనుకోవడం లేదు. పెద్ద పెద్ద భవంతుల్లో ఉండాలనుకోవట్లేదు. ఒక నిజాయితీ గల మనిషిగా బతకాలనుకుంటున్నాను. ఎదుటి వాళ్ళది పిచ్చి అనుకోవచ్చు, అసమర్థత అనుకోవచ్చు. అది నేనేం పట్టించుకోను. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం మేడం. నేను నేనుగా బతకాలనుకుంటున్నాను. సరే, మీరడిగినట్టే రోజుకి 2000 ఇస్తాను. కానీ మీ వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది రాదు. ఎప్పుడు ఇబ్బంది కలిగినా అగ్రిమెంట్ మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి తన్ని తరిమే. మేడం, ప్రేమించిన వ్యక్తి సుఖం కోరి మీరు ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నారంటే నిజంగా మీరు చాలా గ్రేట్ అండి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరండి? అదే, మీరు ప్రేమించిన వ్యక్తి ఎవరా అని. ఆ రోజు రెస్టారెంట్లో మిమ్మల్ని వుడ్బీ అని పరిచయం చేశానే, కార్తిక్. అతనే. ఓ, అతనా? గుర్తొచ్చింది మేడం. చాలా స్మార్ట్ గా. అగ్రిమెంట్ రాసుకుందామా? షూర్ మేడం. విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. నమస్కారం. ఓ కృష్ణరాజు గారా, రండి కూర్చోండి. సుమతి, మా అమ్మాయి, మా అల్లుడు. ఇదిగోండి, ఇందులో వాళ్ళిద్దరితో సంతకాలు చేయించండి. సంతకం చేయమ్మా.
నువ్వు కూడా చేయి బాబు. అబ్బాయిని చేయమనండి. సంతకం చేయి బాబు. కృష్ణరాజు గారు, మీ దంపతులు ఇద్దరు సాక్ష్య సంతకాలు చేయండి. అబ్బాయి తరఫున ఎవరు లేరా? ఇక్కడి నుంచి అతను మా అల్లుడు కాదండి, మా కొడుకు. దంపతులిద్దరిని దండలు మార్చుకోమని చెప్పండి. శిరీష, పిల్లా పాపలతో నిండు నూరేళ్లు వర్ధిల్లండి. ఇన్నాళ్లకు నీ పెళ్లి చేసే భాగ్యం కల్పించావు. తల్లిదండ్రులుగా నీ పెళ్లి చేయలేమేమో అనుకున్నాము. కానీ మా పెద్దరికానికి విలువిచ్చావు. నిండు నూరేళ్లు మీ జంట ఆనందంగా ఉండాలి. వెళ్ళొస్తామండి. శుభం. వెళ్ళిరండి. వెళ్దాం పదండి. పదండి. డాడీ ఇక్కడికి తీసుకొచ్చారేంటి? మనం వెళ్లాల్సింది ఇంటికి కదా. వెళ్దావమ్మా. ఇంటికెళ్లే ముందు ఇక్కడికి రావాలనిపించింది, అందుకే తీసుకొచ్చా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? లోపలికి పదా. బాబు, అమ్మాయిని తీసుకునిరా. పదండి. రండి మేడం, వెళ్దాం. మేడం రండి. అసలు నాకేం అర్థం కావడం లేదు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? ఎందుకండి ప్రతిదానికి అంత టెన్షన్ పడతారు? పెళ్ళయింది కదా, దేవుడికి దండం పెట్టుకుంటే మంచిదని తీసుకొచ్చుంటారు. ఎవరి నమ్మకం వాళ్ళకుంటాయి కదండి. పదండి మేడం, వెళ్దాం. అమ్మా. పంతులుగారు, ఇదిగో వీళ్లే. దంపతులు ఇద్దరు దండం పెట్టుకోండమ్మా దేవుడికి.
ఇదిగోండి పంతులు గారు. ఏంటమ్మా ఆ తాళేంటి? ఎందుకు? ఎందుకేంటమ్మా? దేవుని ముందు ఆ తాళిని మెళ్ళో కట్టించటానికి. మీరు సంవత్సరం పాటు కాంట్రాక్ట్ భర్తగా నా జీవితంలోకి రావాలి. సంవత్సరం తర్వాత మనం విడాకులు తీసుకుందాం. ఆ అగ్రిమెంట్ ముందే రాసుకుందాం. ఏమంటారు? పంతులు గారు, ఈ తాళిబొట్టు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి తీసుకురండి. అలాగేనమ్మా. ఓం అరుణాకరుణాతరుణాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం విరావృతాం మయూఖైః అమిత్య విభావయే భవానీ ధ్యాయేత్ పద్మాసనస్థాం విగతవదనాం పద్మోత్రాయదాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితరసత్యేవ పద్మాంబరాంగీ సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తరమణాం భవానీ శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసోనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణిగలకల్కతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్వస్ఫటికమణివిధైర్మౌక్తికైర్మండితాంగః భైరభైరదభైరుపరివిరచితైర్ముక్తపీయూషవక్షైః ఆనందీనః పునీయాత్ అరినళ్నగదా శంఖపాణిర్ముకుందః. ఏంటమ్మా ఇది? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? తాళి కట్టించడం ఎందుకు? తప్పే ఉందమ్మా. పెళ్ళంటే తాళి లేకుండా ఎలా? ఆల్రెడీ మా పెళ్లి రిజిస్టర్ ఆఫీస్లో అయింది కదా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు? అయినా ముందుగా నాకు మాట చెప్పాలి కదా. మీ పాటికి మీరు తీసుకునొచ్చి తాళి కట్టిస్తానంటే ఎలా? సంతకాలు చేయడానికి లేని బాధ తాళి కట్టించుకోమంటే వచ్చిందేంటి శిరీష? అక్కడికి మేమేదో నీకిష్టం లేని వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నట్టు అంత బాధపడుతున్నావేమిటమ్మా? అది కాదు డాడీ, అసలు నేను ప్రిపేర్డ్గా లేను. చూడు శిరీష, నువ్వు అడిగింది ఏది నేను కాదనలేదు. నువ్వు ఎవరిని ప్రేమించానన్నా, ఎవరిని పెళ్లి చేసుకుంటానన్నా ఏ రోజు నేను వద్దు అనలేదు. అంత ఫ్రీడమ్ ఇచ్చా. ఈ రోజు కూడా నువ్విష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానంటే మేం కాదని అనలేదు కదా. నీ ఇష్ట ప్రకారమే పెళ్లికొచ్చాం. మేమే దగ్గరుండి పెళ్లి చేసి సంతకాలు చేశాం. అలాగే వేదమంత్రాల సాక్షిగా తాళి కట్టించుకోమంటున్నాం. ఇది తప్పు కాదు కదమ్మా, ఇది మన సంప్రదాయం. మాది అగ్రిమెంట్ పెళ్ళని మీకెలా చెప్పాలి? ఇది కేవలం కార్తీక్ కోసం చేసుకుంటున్న పెళ్ళని ఎలా చెప్పుకోవాలి? సంతకాలంటే చెరిపేస్తే చెరిగిపోతాయి, కానీ దేవుడి సాక్షిగా వేద మంత్రాల మధ్య తాళి కట్టించుకోవడం అంటే... అమ్మా, పూజ అయిపోయింది. వధూవరులిద్దరూ ఆ దేవుడికి దండం పెట్టుకోండి.
బాబు, ఈ తాళి తీసుకుని అమ్మాయి మెళ్ళలో కట్టండి. ఏం ఆలోచిస్తున్నా? తాళి కట్టు. బాబు, ఏం ఆలోచిస్తున్నావు? తాళి కట్టు. ఇది నిజంగా తప్పు బాబు. తప్పు కాదండి, ప్రొఫెషనిజం. ఇప్పుడు కూడా నేను రోజుకి 2000